ఆత్మీయులందరికీ హృదయపూర్వకంగా వందనాలు. దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యము ఈ ప్రోగ్రాం ద్వారా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ యొక్క గృహాలకు వచ్చి దేవుని మాటలు మీకు అందించే ఒక గొప్ప ధన్యత దేవుడు నాకు అనుగ్రహించారు. ఈ ప్రోగ్రాము మీ ఆత్మీయ జీవితాల్లో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని, మీరందరూ కూడా ఆత్మీయంగా ఎంతగానో ఆదరించబడుతున్నారు, సేద తీర్చబడుతున్నారు, ఆత్మీయంగా బలము పొందుకుంటున్నారు అని మీరు చెబుతున్న మాటలు మాకు ఇంకా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఎందుకంటే ఆత్మీయతలో క్షేమాభివృద్ధి కావాలి, ఆత్మీయతలో బలపడాలి, ఆత్మీయులు బలముగా దేవుని సన్నిధానంలో కట్టబడాలి అనే ఒక ఉన్నతమైన ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఆరంభించాం. ఆత్మీయులారా, మనందరము కలిసి ప్రభు యొక్క రాకడలో ఎత్తబడాలి, సిద్ధపాటు చేయబడాలి. మనము లోకమును ఆ ప్రతి పరిస్థితులని మనము జయించిన వారముగా దేవుని యొక్క రాకడ పర్యాంతము వరకు మనము సిద్ధపాటు కలిగిన వారముగా ఉండాలి అనేది మా యొక్క కార్యక్రమానికి ముఖ్యమైన ఆలోచన. మీ దగ్గర కానుకలు అడగాలని, లేకపోతే మరొకటి ఆశించి కాదు, కేవలము ఆత్మీయముగా మనందరము సిద్ధపాటు చేయబడాలి. ఇది దేవుని యొక్క స్వరము, ఆదరించే స్వరము, సిద్ధపాటు చేసే స్వరము. మీరు ఆత్మీయముగా కట్టబడాలనే ఇక ఉన్నతమైన కార్యక్రమాన్ని దేవుడు మాకు అనుగ్రహించారు. మనం ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడదాం. మీరు ప్రత్యేకముగా ఈ యొక్క వాక్యాన్ని విన్నప్పుడు ఒక బుక్, ఒక పెన్ తీసుకోండి. నేను ఏం చెప్పానో అది రాయడానికి కాదు, దేవుడు ఈరోజు మీతో ఏ మాట మాట్లాడుతున్నారు, ఏ మాట మీ హృదయముకు తగిలింది, ఏ మాటను బట్టి మీ హృదయం మార్చుకోవాలి, ఆలోచన మార్చుకోవాలి, నడవడిక మార్చుకోవాలి, ఆశలు మార్చుకోవాలి అని అనిపించిందో అది మాత్రమే రాసుకోండి. ఎందుకంటే ప్రసంగమంతా రాసుకొని మీరు ఏది పాటించకపోతే మా శ్రమకు ఏం అర్థం ఉండదు. దయచేసి మీరు వింటున్న తరుణంలో దేవుడు ఏ మాట ద్వారా మీతో మాట్లాడితే అది మాత్రమే రాసుకొని, అది మాత్రమే పాటించడానికి, నడవడానికి, మీరు మార్చబడడానికి, దేవునికి సమీపముగా జీవించడానికి ఇష్టపడండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు వాక్యాన్ని ఆరంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మంచి యేసయ్య, మా గొప్ప దేవుడా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ పాదాల చెంతకు వచ్చాం. నీ ప్రియ సంగమగా ప్రభువా, నీ బిడలమైన మా మీద నీ హస్తము అభిషేకం ఉంచి సియోను సంగమగా మా అందరినీ నిలవబెట్టి బలపరిచి సిద్ధపాటు చేసి నీ మార్గములో నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. రైట్. ఈరోజు మన వాక్య భాగము ఆదికాండము 4వ అధ్యాయములో 5వ వచనము చూద్దాం. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. ఇక్కడ దేవాది దేవుడు చెబుతున్న మాట, కయీను అనే వ్యక్తి ప్రభు సన్నిధికి వచ్చారు. అయితే ఆయన తీసుకొని వచ్చిన అర్పణని ప్రభువు చూసి లక్ష్య పెట్టలే, అనగా ఇష్టపడలే. దేవుని పిల్లలారా, మనందరము కూడా సన్నిధికి వెళుతున్నాం. ఆదివారం ఉపవాస కూడికలు, సిద్ధపాటు ప్రార్థన, ఆయా ప్రార్థనా సమయాలని దైవజనులు ఏర్పాటు చేసినప్పుడు సన్నిధికి వెళుతున్నారు. దేవుని పిల్లలారా, గమనించండి, దేవుడు నిన్ను లక్ష్య పెట్టే రీతిగా నువ్వు ఉంటున్నావా? ఈ కయీనును ఆయన అర్పణని దేవుడు లక్ష్య పెట్టలేదు, అనగా ఇష్టపడలేదు. దేవుడు ఆయన అర్పణని ఇష్టపడలేదని కయీనుకి కోపం వచ్చిందట. అసలు కోపం రావడం ఏంటి? అది కూడా దేవుని మీద.
దేవుని మీద కోపం రావడం ఏంటి? దేవుడు మనల్ని అంగీకరించలేదు, దేవుడు మనల్ని ఆమోదించలేదు, దేవుడు మనల్ని ఇష్టపడలేదు అన్నప్పుడు రావాల్సినది ఏమిటి? పశ్చాత్తాపము. ఈరోజు మన ప్రసంగం అదే. దేవుడు నిన్ను లక్ష్య పెడుతున్నారా? దేవుడు నిన్ను లక్ష్య పెడుతున్నారా? ఈ కయను అనే వ్యక్తి ప్రభు సన్నిధిలోకి వెళితే ఈ సన్నిధికి అధికారి ఎవరో? సంఘమునికి అధికారి ఎవరో? సంఘముకి శిరస్సు ఎవరో? ప్రభువు, దేవుడు. మన దేవుడు ఎవరు? సమస్తమును చూసే దేవుడు, సమస్తమును పరిశీలన చేయవాడు, సమస్త హృదయము, నడవడిక, ప్రవర్తన యావత్తు పరిశీలన చేసే దేవుడు. ఆయన చూసే దేవుడని తెలిసి కూడా నీవు సన్నిధికి వెళ్ళినప్పుడు అయోగ్యముగా ఎందుకుంటున్నావు? నీకు దేవుడు ఏమై ఉన్నారో తెలుసా? రోషము కలిగిన దేవుడు, సర్వాధికారి, దుర్మార్గమైన జీవితము, అయోగ్యమైన జీవితము, వ్యర్థమైన నడవడిక, లోకానుసారమైన బ్రతుకును ఆయన ఇష్టపడరని నీకు తెలుసు కదా. ఇక్కడ ఈ కయ్యోని స్వభావము చూడండి. దేవుని అధికారములో నుంచి బయటికి వెళ్ళిన వాడుగా కనబడుతున్నాడు. సాధారణంగా చాలామంది క్రైస్తవులు అంటారు కానీ క్రీస్తు యొక్క స్వభావము, క్రీస్తు యొక్క స్వారూప్యము, క్రీస్తు యొక్క మాటను బట్టి జీవించడానికి ఇష్టపడరు. దేవుని పిల్లలారా, మీరు సన్నిధికి వెళ్ళడం ప్రాముఖ్యము కాదు, యేసు యొక్క మాట వినాలి. యేసు లక్ష్యముంచే జీవితమును మీరు జీవించాలి. యేసును ఎరిగిన వారుగా, యేసును బట్టి ఆనందించేవారుగా, యేసు యందు భయభక్తులు కలిగిన వారుగా మీరు బ్రతకాలి. ఇక్కడ చూస్తే ఈ కయ్యను అనే వ్యక్తిని దేవుడట లక్ష్యముంచలేదు, ఇష్టపడలేదు అని చెప్పి ఈయనంట మిక్కిలి కోపము వచ్చి తన ముఖము చిన్నబుచ్చుకున్నాడంట. ఇంకా ఏం చేసినాడట? కయ్యనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి దేవుడు అడుగుతున్నారు. ఇక్కడ ఒకటి నేర్చుకోవాలి. దేవుడు ఏ ఒక్కరిని కూడా ఏయ్ నువ్వు తప్పు చేశావు, అయోగ్యముగా ఉన్నావు, నా మాట వినడమలే, నా సన్నిధిలో జాగ్రత్తగా ఉండడమలే, లోకానుసారంగా ఉంటున్నావు, ఇక నువ్వు సన్నిధికి రావద్దు అని అన్నారు. దేవుని బిడలారా, దేవుని ప్రేమను అర్థం చేసుకోండి. దేవుని ప్రేమ ఎలాంటిదంటే నీవు సరిచేయబడి, నూతనపరచబడి, పరిశుద్ధపరచబడి, ప్రభు సన్నిధానములో ప్రభు కుమారుడిగా, ప్రభు కుమార్తెగా ఆయన సముఖములో నువ్వు ఉండాలి. ఇది దేవుని ఆలోచన. ఇక్కడ కయ్యనక తెచ్చిన అర్పణ దేవుడు లక్ష్య పెట్టలే. ఎందుకని? నువ్వు తీసుకొచ్చే అర్పణ కాదు, ప్రభువుకి నువ్వే అర్పణగా కావాలి. సన్నిధికి నువ్వు ఇచ్చే కానుకలు కాదు, సన్నిధిలో నీవే కానుకగా, విలువైన అర్పణమగా, దేవుని సన్నిధిలో ఇంపైన సువాసన ఇచ్చే ఒక అర్పణమగా నీ జీవితం ఉండాలి. ఎందుకని? ప్రభు యొక్క పరిశుద్ధ రక్తము చేత కడగబడిన మన జీవితాలను బట్టి ప్రభువు ఆనందించాలి. మన నడవడికను బట్టి ఆయన సంతోషించాలి. మన విధేయతను బట్టి ఆయన సంతోషించాలి. లోకము నుంచి నువ్వు ప్రత్యేకపరచబడిన విధానమును బట్టి ఆయన సంతోషించాలి. ఈ కయ్యనక మూర్ఖుడు, ఒక మూర్ఖత్వముతో ఉంటున్నాడు. నాకు బలం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు సామర్థ్యం ఉంది, నాకు ఎవ్వరు అవసరం లేదు. చాలామంది ఈ రోజుల్లో అలాగే ఉంటున్నారు. నాకు బలం ఉంది, తెలివి ఉంది, డబ్బు ఉంది, ఇక దేవుడితో పని ఏముంది, నేను కానుకలు ఇస్తున్నాను, మీటింగులకి ఇస్తున్నాను, చర్చికి ఇస్తున్నాను. హలో, దేవుడు ఏమై ఉన్నారో తెలుసుకో. దేవుడు ఏది కావాలంటున్నారో తెలుసుకో. దేవుడు నిన్ను ఎలా నిలవబడమంటున్నారో తెలుసుకో. దేవుడు నీ నుంచి ఏం ఆశిస్తున్నారో నువ్వు తెలుసుకో. నువ్వు తెలుసుకొని ఈ రోజు నువ్వు మార్చబడాలని దేవుడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ కయ్యనుతో దేవుడు అంటున్నారు, నీకు కోపమేలా, ఎందుకు తలదించుకుంటున్నావు, ఎందుకు ముఖం చిన్నబుచ్చుకుంటున్నావు? దేవుడు త్రోసివేయట్లే. నువ్వు బాగోలేవు, నీ నడవడక బాగోలేదు, నీ హృదయం బాగోలేదు, సన్నిధికి వచ్చిన భయం లేదు, భక్తి లేదు అనడమలే. దేవుని బిడలారా,
ఈరోజు నీ నడవడికను బట్టి సన్నిధిలో ఉన్నవారు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా ఇంకా దేవుడు నిన్ను ఒక క్రైస్తవునిగానే, ఒక క్రైస్తవరాలుగానే, నీవు క్రీస్తుకు చెందిన వ్యక్తిగానే ప్రభువు నేను నిలవబెడుతున్నారంటే దేవుని ప్రేమను అర్థమ చేసుకొని నీవు తిరిగి ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా నీవు దేవుని సముఖములో నిలవబడి ఈ లోకములో ఆయన మహిమగా జీవిస్తావని. ఇక్కడ ఈ వ్యక్తిని చూడండి. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాక్యట పాపము పొంచియుండును. ప్రభువు హెచ్చరిక చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దైవజనుల ద్వారా, దేవుని యొక్క వాక్కు ద్వారా ప్రభువే నిన్ను హెచ్చరిక చేస్తున్నారు. ఎందుకు నువ్వు ఆత్మీయతను విడిచిపెట్టి, పరిశుద్ధతను విడిచిపెట్టి, దేవుని యందు భయం లేని జీవితం జీవిస్తూ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు? ఇదిగో నీ కొరకు వాకిట పాపము పొంచి అన్నది. నువ్వు సత్క్రియ చేయి. ఎందుకని? సత్క్రియ చేయని ఎడలా వాకిట పొంచి ఉన్నది. ఎందుకంటే నువ్వు సత్క్రియ చేసిన ఎడలా తలనెత్తుకుంటావు, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. సత్క్రియ. ఎందుకని? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటున్నాడు ఆయన. ఆ సత్యమైన క్రీస్తుని ధరించుకొని క్రీస్తు మార్గములో నడుస్తూ క్రీస్తు మాటను విని ఆ మాటను బట్టి బ్రతుకే వారు తలనెత్తుకునే క్రైస్తవులుగా ఉంటారు. ఆయన మహిమగా ఉంటారు. దేవుని ఆత్మతో ధైర్యము కలిగిన వారుగా జీవిస్తారు. దేవుని ఉద్దేశం ఏమిటో తెలుసా? నువ్వు బలహీనముగా ఉండకూడదు, నువ్వు బలముగా ఉండాలి. నువ్వు కృంగిపోకూడదు, నువ్వు ధైర్యముగా ఉండాలి. నువ్వు దేవుని సన్నిధిలో తలదించుకోకూడదు. నాలో లోపం ఉంది, నాలో దోషం ఉంది, నాలో పాపం ఉన్నదని నువ్వు కృంగిపోకూడదు. నువ్వు బలము కలిగి, ధైర్యము కలిగి, దేవుని మహిమ కలిగి, దేవుని ఆత్మను ధరించిన దేవుని కుమారుడుగా, ఓ ధైర్యముగు దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తిగా దేవుని కుమారుడిగా నిలవాలి, దేవుని కుమార్తెగా నిలవాలి అనేది దేవుడికి నీ పట్ల ఉన్న ఆలోచన. దేవుడు మాట్లాడినప్పుడే నీ హృదయాన్ని మార్చుకో. దేవుడు మాట్లాడినప్పుడే నీ జీవితం మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో. అదే నీకు క్షేమము. ఈ కయ్యను మూర్ఖత్వము. మూర్ఖుడు ప్రభు మాట వినడు, దేవుని మాట వినడు, దైవజనుల మాట వినని వారు ఉంటారు. ఈ రోజు నీవు కూడా కయ్యనలాగా ఉంటున్నావా? ఈ రోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. జాగ్రత్త, వాకిట పాపము పొంచి ఉన్నది. దేవుడు ముందుగానే కయ్యనుతో హెచ్చరిక చేస్తున్నాడు. ఇంతకాలం దుర్మార్గంగా బ్రతికావు, ఇంతకాలం అయోగ్యముగా బ్రతికావు. ఈ రోజైనా నా మాట విని నీ బ్రతుకు మార్చుకో. నీ జీవితం మార్చుకుంటే నీవు తప్పించబడతావు. శోధన నుంచి, పాపము నుంచి, లోకము నుంచి తప్పించబడి మహిమలో, పరిశుద్ధతలో, సన్నిధిలో, మహిమతో నింపబడడానికి నేను సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. మార్చుకుంటావా? ఈ కయ్యనైతే తన హృదయాన్నట మార్చుకోలేదట. వాకిట పాపము పొంచి ఉన్నది. వాక్యమును పెడచెవిని పెట్టి నడుస్తున్నావా? వాక్యమును పెడచెవిని పెట్టి బ్రతుకుతున్నావా? దేవుని బయటిని విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? ఈ రోజు దేవుడు నీతో అంటున్నాడు, జాగ్రత్త. ఈ రోజైనా నీ హృదయమును మార్చుకోకపోతే పాపముని బయట ఉన్నది, కాచుకొని ఉన్నది, నిన్ను మృంగివేస్తుంది, నీ జీవితమును మృంగివేస్తుంది, నీ బ్రతుకును పాడు చేస్తుంది. కయ్యేను మాట వినలే. మాట వినకుండా బయటికి వెళ్ళాడు. బయటికి వెళితే ఏమైంది? నీ ఎడల దానికి వంచ కలుగును, నీవు దానిని ఏలుదువు. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారి పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాను. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా అతడు, నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలవాడనా అనను. అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ప్రభు హెచ్చరించారు, బయటికి వెళ్ళకు, అయోగ్యముగా వెళ్ళకు, నా మాటని విడిచిపెట్టకో, సన్నిధిని విడిచిపెట్టకో, లోబడు, హృదయం మార్చుకో, పశ్చాత్తాపడు, పాపం విడిచిపెట్టు, మూర్ఖత్వం విడిచిపెట్టు, నీ జీవితం మార్చుకో. నేను నీకు సహాయం చేస్తాను, ఆశీర్వదిస్తాను, అంగీకరిస్తాను, నీ జీవితమును మహిమగా మారుస్తానన్నారు. వినలే, బయటికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, నా ఇష్టం, నా జీవితం, నా ఇష్టం, నా బ్రతుకంటే పాపము నీ మీద ఏలుబడి చేస్తుంది. అది నీ ఎడల వాంఛ కలిగి ఉంటుంది. నిన్ను వంచి మోసము చేసి నీ బ్రతుకును పాడు చేయడానికే అది అపవాది చేసిన ఎరని గ్రహించు. బయటికి వెళ్ళాడు. తన సొంత తమ్ముడే హేబేలు. ఈ హేబేలు
చాలా మంచివాడు. ఎంత మంచివాడంటే ఈ కయ్యనుతో పాటు హేబేలు కూడా అర్పణ తీసుకొస్తే దేవుడట హేబేలు అర్పణ అంగీకరించారు. నిజం, హేబేలు అర్పణ అంగీకరించారు. ఎందుకని ఆయన జీవితంలో యథార్థత, జీవితంలో పరిశుద్ధత, దైవ భయం కలిగి, ఎందుకని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సిద్ధపాటు కలిగిన హృదయము, సిద్ధపాటు కలిగిన మనస్సు, సిద్ధపాటు కలిగిన జీవితం, దేవుని ఎడల భయభక్తులతో కూడిన నడవడిక కలిగిన వారు సన్నిధిలో ఎలా ఉంటారంటే దేవునితో అనుబంధం కలిగిన వారుగా ఉంటారు. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? ఈరోజు దేవుడు హేబేలుని అంగీకరించారు అని డైరెక్ట్గా బైబిల్లో చెప్తున్నారు. అదే దేవుని అధికారంలో మనము ఉన్నామని నువ్వు నమ్ముతున్నావా? అదే దేవుని అధికారంలో ప్రతి సంఘములో ఉన్నవారు, ప్రతి ఆత్మీయులు ఉంటున్నారని నువ్వు నమ్మగలుగుతున్నావా? గ్రహించగలుగుతున్నావా? గ్రహింపు కావాలి, గ్రహించే మనస్సు కావాలి. నేను సన్నిధిలో ఉంటున్నాను కాదు, దేవుని దృష్టిలో, దేవుని అధికారములో సన్నిధికి శిరస్సు ఆయన, సంఘానికి శిరస్సు క్రీస్తు, క్రీస్తు అధికారములో నేను ఉంటున్నాను. జాగ్రత్త కలిగిన విధముగా ఉండాలి. హేబేలుని దేవుడు ప్రేమిస్తున్నాడు. హేబేలు బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు భయభక్తులు కలిగిన వ్యక్తిగా, ప్రార్థించే వ్యక్తిగా, విధేయుడిగా కనబడుతున్నాడు. కయ్యనులో మూర్ఖత్వం, అవిధేయత, దుర్మార్గత, బుద్ధిహీనత కనబడుతుంది. ఈ బుద్ధిహీనుడైన కయ్యను హేబేలుని కొట్టి చంపేశాడట. దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు చూడండి. కయ్యనుకు అడుగుతున్నారట, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? నాకేం తెలుసు? గర్వం చూడండి. కొందరి మాటల్లో గర్వం కనబడుతుంది. దైవ సేవకుల యొక్క హెచ్చరిక వాళ్ళ హృదయానికి తగిలినా సరే మార్చుకోరు, బ్రతుకును మార్చుకోరు, నడవడిక మార్చుకోరు, ప్రవర్తన మార్చుకోరు. ఎవరో నా కొరకు చెప్పారో, ఎవరో నా కొరకు పాస్టర్ గారు సభలో చెప్పారో. పనికి మన నిర్ణయాలొద్దు. వ్యర్థమైన బ్రతుకు మానే, వ్యర్థమైన నడవడిక మానే, దేవుడికి ఇష్టమైన జీవితం మానే, దేవుడికి ఇష్టమైన ప్రవర్తన మానే, దేవుడికి ఇష్టం లేనిది నీ బ్రతుకు నుంచి ఈ రోజే తీసే. లేకపోతే ఆ పాపమే, ఆ నడవడికే, ఆ ఆశలే, ఆ తలంపులే, ఆ బుద్ధిహీనతే నిన్ను దేవుని సన్నిధి నుంచి సంపూర్ణముగా బయటికి లాగేస్తుంది. దేవుడు అడుగుతున్నారు, నీ తమ్ముడు ఎక్కడా? మాకేం తెలుసు, నేను కావలవాడినా పనివాడినా అంటున్నాడు గర్వముతో కూడిన మాటలో. అందుకే అంటారు నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. దేవుడే గొప్ప దేవుడు. ఆయన ప్రేమ చూపించి మాట్లాడితే కయ్యను అర్థం చేసుకోలే. ఇంకా బుద్ధిహీనంగా తన తప్పులే, అది అన్ని కరెక్టే, ఆయన తన ఇష్టాన్ని చేసుకుంటున్నాడు, అది కరెక్టే. మరి నువ్వు నీ తప్పు ఒప్పుకుంటావా? దేవుడికి ఇష్టం లేనిది నువ్వు చేశానని ఒప్పుకుంటావా? దేవుడికి అయోగ్యమైన బ్రతుకు నువ్వు బ్రతికానని ఒప్పుకుంటావా? దేవుడు వద్దన్న అదే తప్పు చేశానని ఒప్పుకుంటావా? ఈ రోజు దేవుడు నిన్ను మార్చడానికే, నీ జీవితం మార్చడానికే ఈ రోజు ఈ యొక్క మాటలు నువ్వు వినేలాగా చేస్తున్నాడని అంగీకరిస్తావా? అంగీకరిస్తే నీ జీవితం బాగుపడుతుంది. దేవుడు అంటున్నారు, నీ తమ్ముని రక్తము నేల నుండి నాకు మొరపెడుతుంది. హేబేలు ఏం చేస్తుంది? హేబేలు రక్తం ఏం చేస్తుంది? హేబేలు రక్తము ప్రభువుకు మొరపెడుతుంది. హలో, ఈ రోజు నువ్వు దేవునికి విధేయతగా ఉంటే, నమ్మకముగా ఉంటే, భయభక్తులు కలిగి ఉంటే నీవు మొరపెడతావు. నీ యొక్క రక్తము మొరపెడుతుంది ప్రభువుకి. నువ్వు అవిధేయతగా ఉంటే, అయోగ్యముగా ఉంటే, బుద్ధిహీనముగా ఉంటే, బుద్ధిహీనమైన బ్రతుకును నువ్వు బ్రతికితే నీ రక్తము ఎవరికి మొరపెడుతుంది? ఆలోచన చేయి. హేబేలు రక్తము దేవునికి మొరపెడుతుంది. హేబేలు కొరకు అంటున్నాడు దేవుడు మత్తయి సువార్త 23:35 నీతిమంతుడని హేబేలు రక్తము మొదలుకొని. నిజం, నీతిమంతుడు అనే బైబిలు హేబేలు కొరకు సాక్ష్యం ఇస్తుంది. హలో, ఎందుకని? హేబేలు బ్రతికిన దినములు కొద్దిగా ఉన్నాయి, కానీ ఆయన సాక్ష్యము ఉన్నతముగా ఉంది. నువ్వు బ్రతికిన దినములు ఎన్ని సంవత్సరములను అడగను, యేసులోనికి వచ్చి ఎన్ని సంవత్సరములను అడగను, కానీ నీ జీవితంలో ఏ గుర్తింపు కలిగి ఉన్నావు, ఏ ప్రత్యేకత కలిగి ఉన్నావు? నిజమే కదా. ఈ యొక్క కయ్యను పుట్టినప్పుడట వాళ్ళ తల్లిదండ్రులు, ఆ మొదటి వచనం చూడండి, ఆదికాండం 4వ అధ్యాయము 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యనుని కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానను. ఏమిటి? దేవుని దయ. ఎందుకని?
ఆదాము హవ్వ దేవుని చేతగా సృష్టించబడిన వారు, దేవుని చేత చేయబడిన మనుషులు. కానీ ఈ కయ్యను దేవుని యొక్క చేత ఈ భూమి మీదకి మనుషులకు పుట్టిన మొట్టమొదటి కుమారుడు, మొట్టమొదటి మనిషి. ఆలోచించండి, దేవుడు ఒక మనిషిని ఈ భూమి మీదకి మనుషుల ద్వారా పుట్టేటట్టుగా చేసినాడు. అంటే కయ్యను పట్ల దేవునికి ఎంత ఉన్నతమైన ఆలోచన ఉన్నది. కయ్యనుని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నారు, కయ్యనుని దేవుడు ఎంత ప్రత్యేకముగా చూస్తున్నారో. నిజమే కదా, కయ్యనుని దేవుడు ఎంత ప్రత్యేకముగా చూస్తున్నారు, ఉన్నతముగా చూస్తున్నారు. మొట్టమొదటి మనుషులకు పుట్టిన ఏకైక మనిషి, మొట్టమొదటి జంట ఆదాము హవ్వ. వారి ఇరువురిని ప్రేమించి దేవుడు ఒకగానొక కుమారుడు, మొట్టమొదటి కుమారుడు, జ్యేష్ఠుడు. ఇంటిలో జ్యేష్ఠుడు ఎలా ఉండాలా? ఇంటికి ఘనతగా ఉండాలా? ఈరోజు నీవు నీ ఇంటిలో జ్యేష్ఠ కుమారుడువేమో, జ్యేష్ఠ కుమార్తెవేమో. అయితే నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ ఆత్మీయత ఎలా ఉన్నది? నీ నడవడిక ఎలా ఉన్నది? నీ ఆత్మీయమైన సాక్ష్యం ఎలా ఉంటున్నది? దేవుని సన్నిధానములో దైవ సేవకులకి నీకు ఏ అనుబంధం ఉన్నది? ఆత్మీయుడు అనే గుర్తింపు ఉన్నదా? ఆత్మీయురాలని గుర్తింపు ఉన్నదా? దేవుని మాట వింటామని గుర్తింపు ఉన్నదా? దేవుని మాట కొరకు బ్రతుకుతామని గుర్తింపు ఉన్నదా? దేవుని మార్గంలో నడుస్తామని గుర్తింపు ఉన్నదా? ఏమిటి నువ్వు కలిగిన గుర్తింపు? ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభు ఎంతగానో ప్రేమిస్తున్నారు కయ్యనుని, ఎంతగానో ప్రత్యేకతనిచ్చారు. ఆయన తల్లిదండ్రులు పుట్టినప్పుడు ఏమన్నారు? యెహోవా దయ వలన ఈ కుమారుడు మాకు అనుగ్రహించబడ్డాడు. హలో, ఇప్పుడు అదే కయ్యను యొక్క తల్లిదండ్రులు ఏమంటారో? తన తమ్ముడిని చంపిన తర్వాత ఇటువంటి భ్రష్టుడు, ఇటువంటి దుర్మార్గుడా, ఇటువంటి పనికిమాలిన వాడా, ఇటువంటి పనికిమాలిన వాడిని మాకు ఇచ్చారా? ఎందుకని? చూసారా, దేవుని వాక్యానికి హృదయంలో చోటు ఇవ్వకుండా, దేవుని ఆత్మక హృదయంలో చోటు ఇవ్వకుండా, పరిశుద్ధమైన జీవితం జీవించకుండా, నా ఇష్టం, నా బ్రతుకు, నా ఆశలు, నా కోరికలు అని ఇష్టానుసారంగా బ్రతికాడు కయ్యను. హలో, నీ ప్రయాణం ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉన్నది? నీ మార్గాలు ఎలా ఉన్నాయి? నీ ఆశలు ఎలా ఉన్నాయి? ఒక్క మాట అడుగుతున్నా చెప్పు, నీవు హేబేలు వలె ఉన్నావా? కయ్యను వలె ఉంటున్నావా? కయ్యను తన ఇష్టం కోసం బ్రతికాడు, మూర్ఖత్వం కలిగి బ్రతికాడు. అయ్యో, దేవుడు లక్ష్య పెట్టాలి, దేవుడు అంగీకరించాలి, దేవుడు నన్ను ఆదుకోవాలి, దేవుడు నన్ను చేరదీయాలి, దేవుడు తన రెక్కల నీడ కింద నేను సురక్షితంగా ఉండాలి అనే మనసు లేదు, ఆలోచన లేదు. ఏమయ్యా అంటే, నేను ఏమైనా చేయగలను. వ్యవసాయం చేస్తాడు కదా బలవంతుడు. కొంతమంది ఏం చేస్తారంటే, బలం ఉంది నాకేంటి, జ్ఞానం ఉంది నాకేంటి, సౌందర్యం ఉంది నాకేంటి. నీకు ఒకటి తెలుసా? ఎన్ని నీ బ్రతుకులో ఉన్నా, నీ బ్రతుకులో దేవుడు లేకపోతే, నీ బ్రతుకును సృష్టికర్త లేకపోతే, నీ జీవితము సృష్టికర్త చేతిలో లేకపోతే అది శూన్యము, అది విలువ లేనిది, అది అర్హత లేనిది, అది గుర్తింపు లేనిది. గుర్తింపు లేని బ్రతుకు బ్రతుకుతున్నావు, కానీ చర్చిలో ఉంటావు, ప్రార్థనలో ఉంటావు, బైబిల్ పట్టుకుంటావు. ఏం జాగ్రత్త, జాగ్రత్త. దేవుడు మరొక్కసారి వచ్చి అడుగుతున్నారు, నిన్నే ఏం చేస్తున్నావు? ఎందుకు అలా చేశావు? నువ్వు చేయకూడదని తెలుసు కదా, అలా ప్రవర్తించకూడదని తెలుసు కదా, అలా నడవకూడదని తెలుసు కదా, నువ్వు దేవుని సొత్తని తెలుసు కదా, నువ్వు దేవుని కుమారుడమని తెలుసు కదా, నువ్వు దేవుని కుమార్తెమని తెలుసు కదా, ఆ మార్గంలో ఉండకూడదని తెలుసు కదా. వాక్యము ద్వారా ఎన్నిసార్లు విన్నావు? ఎన్నిసార్లు విన్నా నువ్వు ప్రక్కన పెట్టిన బ్రతుకు బ్రతికావా? జాగ్రత్త, జాగ్రత్త. కయ్యను అడుగుతున్నా, నీ తమ్ముడు ఎక్కడంటే, నాకేం తెలుసు? ఒక్క మాట చెప్పుతున్నా వినండి. దేవుడిని దర్శించినప్పుడే నీ బ్రతుకు మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ తలంపులు మార్చుకో. నీవు అవిధేయత చూపించకుండా గర్వం చూపించావనుకో, దేవుడు నువ్వు చేసిన పాపాన్ని బట్టబయలు చేస్తాడు.
నీ తమ్ముని రక్తము నేల నుండి నాకు మొరపెడుతుంది. నేల నుండి నాకు మొరపెడుతుంది. ఎప్పుడైతే దేవుడు మాట్లాడడం ఆరంభించారో, ఆయన తప్పును చెప్పడం ఆరంభించారో, హలో, నా కొరకు ఎవరికి తెలియదండి, నా ఆశలు ఎవరికి తెలియవు, నా ఇష్టాలు ఎవరికి తెలియవు అంటున్నావేమో. దేవుడు కయ్యనికి కూడా కొంతకాలం అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడో, సన్నిధిలో ఉండే భాగ్యం ఇచ్చారో, ఇంటికి పెద్ద కొడుకుగా భాగ్యం ఇచ్చారో, ప్రత్యేకతనిచ్చారో. నీ ఇంటిలో ఒక పేరు, నీ ఇంటిలో ఒక ప్రత్యేకత, నీ సంఘములో ఒక ప్రత్యేకత. ఎందుకని దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఆ ప్రత్యేకతనిచ్చారు. ఆ ఘనమైన దేవుడిని నువ్వు ఘనముగా ఆరాధన చేస్తే నువ్వు హెచ్చింపబడతావు. ఇక్కడ చూస్తే ఈ కయ్యనకట గర్వమంతా అణిగిపోయింది. ఎప్పుడు? ఇదిగో నీ తమ్ముని యొక్క రక్తము నేల నుండి నాకు మొరపెడుతున్నది. ఏమన్నారు ఆయన? కావున నీ తమ్ముని రక్తమును నీ చేతులను పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపింపబడిన వాడవి. 12వ వచనము, నువ్వు నేలను సద్యపరిచినప్పుడు అది తన సారమిక మీదటి నీకు ఇయ్యదు, నువ్వు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవయ్యుందువనును. ఏందట దేవుడు చెప్పుతున్న మాట? ఇదిగో నా బలం, నా తెలివి, నేను వ్యవసాయం చేయగలను, ఎలాగైనా బ్రతకగలను. కొంతమంది అలాగే సన్నిధికి రారు, ప్రార్థనకు రారు, పనులకు పరిగెడతారు, ఊర్లు పరిగెడతారు, ప్రార్థన పక్కన పెడతారు, సన్నిధిని ప్రక్కన పెడతారు. ఏయ్, దేవుని తక్కువగా చూసే నీవు నీ జీవితంలో ఎంత నష్టపోతున్నావు నీకు అర్థం కావడమలే. నీ కొరకే మెరగడానికి అపవాది గర్జించి సింహము వలె ఎదురు చూస్తున్నాడు. జాగ్రత్త. ఏమిటట? నీ తమ్ముని యొక్క రక్తము నేల నుండి మొరపెడుతుంది, ఇదిగో భూమి సారమిక నీకు ఇవ్వదు అన్నాడట. ఆయన అంటున్నాడట, అయ్యా నా వంటి భ్రష్టుడు మరొకరు ఉండకూడదు. ఏమిటా ప్రార్థన? నేను నేలను సద్యపరిచినప్పుడు ఇక సారము నీకు ఇయ్యదు, నువ్వు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవయ్యుందువు. చూసినారా? అప్పుడు పశ్చాత్తాప ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నిసార్లు మాట్లాడారు? కఠినపరుచుకోవద్దు, బయటికి వెళ్ళొద్దు, నీ తమ్ముడు ఎక్కడా? ఇన్నిసార్లు దేవుడు మాట్లాడారు, ఎన్కౌంటర్ చేశారు, ఆయన్ని దర్శించారు, హృదయాన్ని మార్చుకోలే. తర్వాత శపింపబడ్డాడు, కన్నీరు కారుస్తున్నాడు, దేశదిమ్మరయ్యాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఇదే గొప్ప సమయము. నీ జీవితం మార్చబడాలనే, నీ హృదయం మార్చబడాలనే, నీ నడవడిక మార్చబడాలనే దేవుడు ఈ కార్యక్రమం ద్వారా నిన్ను దర్శిస్తున్నారు. కయ్యను పుట్టినప్పుడు దేవుని దయ అన్నారో, తను చేసిన పాపమును బట్టి ఇటువంటి పనికి మాలిన వాడు మా ఇంటిలో ఎందుకు పుట్టాడన్నారో. మరి ఈ రోజు నీ ఇంటిలో ఉన్నవారు నిన్ను చూస్తే ఏమంటారు? నీ సంఘములో ఉన్నవారు నిన్ను చూస్తే ఏమంటారు? నీ బ్రతుకును బట్టి, నీ పాపమును బట్టి, నీ జీవితమును బట్టి, నీ చెడు నడవడికను బట్టి అది బయట పడితే ఏమంటారు? బయట పడకముందే దేవుడు నిన్ను మారమంటున్నారు, బయట పడకముందే జీవితం మార్చుకోమంటున్నారు. ఈ రోజే మార్చుకో, హృదయం మార్చుకో. దేవుడు లక్ష్య పెడుతున్నారని నమ్ము. ఆయన లక్ష్య పెడుతున్నప్పుడు భక్తి కలిగి, భయం కలిగి, ప్రార్థన కలిగి, నమ్మకం కలిగి, యథార్థమైన జీవితంలో నడవడానికి ఇష్టపడు. గర్వం, మూర్ఖత్వం, బుద్ధిహీనత ఇవన్నీ నీ జీవితాన్ని పాడు చేస్తాయి. కయ్యను క్రియలు వద్దు, హేబేలు క్రియలు కలిగిండు. దేవుని సన్నిధి నీతో ఉంటుంది. దేవుని యొక్క గుర్తింపు, హేబేలు నీతిమంతుడు. చూసారా? మనం ఎంతకాలం బ్రతికామని కాదు, దేవుని దగ్గర ఏ గుర్తింపు ఉంది, ఆ గుర్తింపు కోసమే నువ్వు పరిగెత్తు. ప్రయాస కలిగిండు, పోరాటం కలిగిండు. తలను వంచండి, ప్రార్థన చేస్తాను. అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అంటే మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నన్ను దర్శించు, నన్ను క్షమించు. నాయనా నీ సన్నిధిలో నన్ను నిలవబెట్టుకోవాలనుకుంటున్నావు, ఈరోజు నాతో మాట్లాడవు, నిలవబెట్టయ్యా అని ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా తండ్రి, ఏ బిడలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారిని తాకండి, హృదయాలు శుద్ధి చేయండి, నూతనపరచండి. సన్నిధిలో యోగ్యమైన జీవితము జీవించాలనే మాట్లాడావు. కయ్యను మాట వినలే. ఈరోజు ఎంతమంది విన్నారో వారందరినీ కడిగి శుద్ధి చేసి సముఖములో వెలిగే తారల వల్ల నిలవబెట్టి నీ మార్గములో నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆత్మీయులందరికీ హృదయపూర్వకంగా వందనాలు.